వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్. ఈరోజు మనం ట్రెడిషనల్ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒకటి బీట్రూట్ తీసుకోండి. ఒక 3 బీట్రూట్స్ తీసుకుని మమ్మీ దాంట్లోకి శనగబాలు కూడా దాంట్లోకి వేసేసుకొని బాగా కడిగేసి శుభ్రంగా కుక్కర్లో వేసేసుకోండి. వాటర్ వచ్చేసి ఒక 5 గ్లాసెస్ వేసేసుకోండి. విజిల్ 3 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకోండి కుక్కర్ తీసి. ఆ తర్వాత కొంచెం ఒక పావు కొబ్బరి, ఒక 10 వెల్లిపాయలు తీసుకొని మిక్సీకి వేసి పెట్టుకోండి. ఆ తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకి ఇప్పుడు కొంచెం నూనె వేసేసి కరివేపాకు వేసి దాంట్లోకి కర్రీ ఉంది కదా మనం ఉడికించుకునేది అంతే బీట్రూట్ బ్యాల్ అంతా దాంట్లోకి గుమ్మరిచ్చేసుకోండి. మనం తర్వాత పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా దీనికి సగం పసుపు కూడా వేసేసుకొని సగం స్పూను. ఇది చాలా బాగుంటుంది. 5 minutesలో చేసుకొని తినేయచ్చు, ఈజీగా చేయొచ్చు ప్రాసెస్. దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి, మీకు సరిపడా చూసి వేసుకోండి. ఇది బాగా కలిపేసుకుని దాంట్లోకి 1 స్పూన్, ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. మేము స్పైసీగా తింటాం కాబట్టి మీరు తగ్గించి వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసి చూపిస్తుంది మీకు బాగా ట్రెడిషనల్గా. ఇప్పుడు మనం ఇవి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.